కొత్త దయ్యం, పాత దయ్యం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగడానికి అతని వద్ద 2 ఎద్దులు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కురావడానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినడానికి రైతు భార్య వాళ్ళ కోసం 3 సజ్జ రొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి 3 రొట్టెలుండడం చూసి, నాన్న, నాకు ఆకలిగా లేదు, నీకు 2 నాకు 1 అన్నాడు. ఆ దిగుడు బావిలో 3 దయ్యాలు కాపురం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటలు విని అవి హడలిపోయి పైకి వచ్చి, బాబు, మమ్మల్ని తినకండి, మీరు ఏం పని చెప్తే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దయ్యాలని, తమను చూసి భయపడ్డాయని గ్రహించి మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరు ఏం చెయ్యమంటే అవే చేస్తాం అన్నాయి దయ్యాలు విధేయతగా. రైతు, అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు. దయ్యాల సంగతి ఇలా ఉండగా, వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దయ్యాలు బావిలో అవి లేకపోవడం గమనించి విచారించగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుని పోయినట్లు తెలిసింది. ఆ పాత దయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగింది. మా కష్టాలు ఏమని చెప్పం, 2 మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దయ్యాలు లబలబలాడాయి. అదెంత పని, నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను, నన్ను ఈ మూల దాక్కోనియ్యండి అన్నది కొత్త దయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో, ఒరేయ్, ఈ కొత్త దానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిట కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అన్నాడు. దాక్కుని ఉన్న దయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి, బాబోయ్, నాకు వాతలు పెట్టవద్దు, నేను కూడా పాత దయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను, వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెడతాను అన్నది. ఆ మాట నేనే చెబుదాం అనుకుంటున్నాను, ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు, ఏకిన దూది కావాలి అన్నాడు రైతు. తర్వాత పాత దయ్యాలు కొత్త దయ్యాన్ని తిడుతూ, నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్లే ఉన్నది, మమ్మల్ని చెర విడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకిరి పత్తి ఏగడం పని ఒకటే కాక కొత్తగా కొన్ని పనులు కూడా తెచ్చిపెట్టావు అని బాగా తిట్టాయి.